అందరికీ నమస్కారం. సెర్ప్ టీజీ లైవ్లీహుడ్స్ మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మనకి అప్డేట్ అయింది. అయితే 2021-22కి సంబంధించినటువంటి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ వివరాలు అయితే మనం క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. దానికోసం అయితే మనకి అంతకుముందు 6th నవంబర్కి అప్డేట్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన అప్డేట్ వచ్చేసి మేనేజ్డ్ యాప్ అనే అప్డేట్ అయితే వచ్చింది. అంటే యాజ్ ఆఫ్ నౌ మనం ఇప్పుడు 5.2 వర్షన్లో ఉన్నాము. సో నేను ఇదైతే అప్డేట్ చేస్తున్నాను మీ వీడియో చేసే నాటికి. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఆప్షన్కి సంబంధించింది కూడా నేను వీడియో ఇంతకుముందు చేశాను, చూడకపోతే చూడొచ్చు. ఇప్పుడైతే నేను ఇన్స్టాలేషన్ చేస్తున్నాను, అప్డేట్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. సో దీంట్లో మనం మెయిన్గా చేయవలసింది ఏంటంటే ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ అంటే 2021-22కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మహిళా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. దీనికోసం ముందుగా అయితే మనకు అది రికార్డ్కి తర్వాత లొకేషన్కి యాక్సెస్ అడుగుతుంది. అన్ని యాక్సెస్ ఇచ్చి నేను లాగిన్ అవుతున్నాను. సీసీ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మహిళా శక్తి అని ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ అనే ఫీచర్ అయితే మనకి ఎనేబుల్ అయింది. సో అది మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ అనేది ఆల్రెడీ ఎంటర్డ్ ప్రోడక్ట్స్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు కన్సర్న్డ్ ఆ సభ్యురాలది వివో ఎస్హెచ్జి అండ్ మెంబర్ డేటా అనేది మనం ఇక్కడ తీసుకుంటాము. క్లిక్ చేస్తామంటే ఏ మెంబర్ డేటా చేస్తున్నారో అవి మూడు ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ మెంబర్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఆటోమేటిక్ బై డిఫాల్ట్ వచ్చేసింది. ఎందుకంటే మనం ఆల్రెడీ చేసాం కాబట్టి విత్ ఫోన్ నెంబర్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మేజర్ యాక్టివిటీ వచ్చేసి 3 వెరైటీస్ అంటే ట్రేడింగ్, ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ 3 ఉంటాయి కదా. ఆ తర్వాత యాక్టివిటీ టైప్ ఉంటుంది. యాక్టివిటీ టైప్లో ఫుడ్డా, క్రాఫ్ట్సా లేకపోతే ఏంటి అనేది ఉంటుంది. ముందుగా అయితే మన మేజర్ యాక్టివిటీ కింద ఇక్కడ మనము తీసేసుకుంటున్నాము. తర్వాత యాక్టివిటీ టైప్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ తర్వాత హ్యాండ్లూమ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్లూమ్స్ తీసుకున్న తర్వాత సబ్ యాక్టివిటీ వచ్చేసి మనకి ఇక్కడ శారీస్ అనమాట. ఈమె శారీస్ క్లాత్ బిజినెస్ కాబట్టి శారీస్ చేస్తుంది. గద్వాల్ శారీసా లేదా గర్ల్స్ డ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ చేసుకోవాలి. శారీస్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ప్రొడక్షన్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. గద్వాల్ క్లాత్ లేకపోతే గద్వాల్ శారీస్ అనేది. సో ముందు గద్వాల్ క్లాత్ అనేది ఇచ్చి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈజ్ ఎస్విఈపి అని అడుగుతుంది, అంటే నో అని ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి లోన్ సోర్స్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్ నుంచి అయితే వీళ్ళు తీసుకున్నారు, కన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత బ్యాంక్ శాంక్షన్ వచ్చేసి బిఎల్ శాంక్షన్ వచ్చేసి 1 lakh rupees అయితే శాంక్షన్ అయింది. సో అది అయిపోయిన తర్వాత ఈ యాక్టివిటీ అయితే వీళ్ళు పెట్టుకున్న యూనిట్ అనేది ఫంక్షనింగ్లో ఉందా అంటే ఎస్ అన్నాను. ఆ తర్వాత ఇన్కమ్ ఫర్ మంత్ వచ్చేసి 10,000 rupees చెప్పారు వీళ్ళు. సో 10,000 rupees ఇస్తున్నాను. ఆ తర్వాత మనము ఎస్టాబ్లిష్ అయిన డేట్ 2021 జూన్లో చేశారంట. సో అది ఇచ్చేస్తున్నాను. జూన్ ఆఫ్ 2021 అయితే ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఇచ్చేసాను. ఆ తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అంటే వీళ్ళ యూనిట్ అనేది ఎన్ని ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అయిందంటే 1 ఇస్తున్నాను. లొకేషన్ వచ్చేసి ఊర్లోనో లేకపోతే అవుట్ ఆఫ్ ది విలేజ్ అని అడుగుతుంది. సో ఊర్లోనే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత విత్ ఇన్ ద విలేజ్ అనమాట. తర్వాత ఉద్యమ ఆధార్ ఉందా అంటే నో అన్నాను. బ్రాండింగ్ నో అన్నాను. తర్వాత ప్రోడక్ట్ ఎగ్జిబిషన్ నో అన్నాను. ఎస్టాబ్లిష్ నో అన్నాను. ఆ తర్వాత అవార్డ్స్ వచ్చినాయి అంటే నో అన్నాను. తర్వాత ఆల్రెడీ మన మార్కెటింగ్ టైఅప్ ఇచ్చారంట, ఈ కామర్స్ లైక్ అమెజాన్ అట్లాంటి వాటికి ఏమన్నా లింక్ చేశారంటే నో అని చెప్తున్నాను. అలాగే ఇక్కడ మనము ఎన్ని ప్రొడక్షన్ ఎంత మంత్లీకి అవుతుందని ఇస్తున్నాను. ఆ తర్వాత ఫోటో ప్రోడక్ట్ 1 అండ్ ఫోటో ప్రోడక్ట్ 2. సో ఇవి మనం ఇచ్చి తర్వాత ఫోటో క్యాప్చరింగ్ చేసేసి మనం ఇక్కడ సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేస్తామన్నమాట. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్. ఒకవేళ బ్రాండింగ్ ఇచ్చారు, మార్కెటింగ్ కల్పించారు, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎస్టాబ్లిష్ అయితే కనుక ఏం ఫీచర్స్ వస్తాయి, ఏం ఆప్షన్స్ వస్తాయో చూపిస్తాను చూడండి. సో ఇది సింపుల్ అనమాట. ఇది ముందంతా నేనేం పోర్షన్ చూపించట్లేదు, జస్ట్ మీకు ఇక్కడ నుంచి మాత్రమే చూపిస్తాను చూడండి. లోన్ సోర్స్ మనం ప్రోడక్ట్ అది కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ ప్లేసెస్లో 2 ప్లేసెస్లో ఉన్నాయి అంటే ఊర్లోను ఇంకా బయట ఇంకొక చోట వాళ్ళ ఎక్స్పాన్షన్ అయింది అన్నట్టుగా మనం చూపిస్తాము. చాలామంది అవుతాయి కదా, అయి ఉన్నాయి కాబట్టి చూసుకోండి. అవుట్ ఆఫ్ ది విలేజ్ అని ఇచ్చాను. ఆ తర్వాత లొకేషన్ ఏరియాస్ వచ్చేసి ఎక్కడ అడ్రస్ ఊర్లో కాకుండా ఇంకా ఎక్కడ ఇచ్చారు అనేది మనం అడుగుతున్నారు. సో అది మనం ఒక హెడ్ క్వార్టర్ ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఉద్యమ ఆధార్ ఉందంటే లేదంటే బ్రాండింగ్ ఎస్ అని ఇస్తున్నాను, నో ఇస్తున్నాను. తర్వాత ఎగ్జిబిషన్ ప్లేసెస్ వచ్చి మీరు స్టేట్ లెవెల్లో వెళ్ళినా, డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళినారా, మండల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళినారు మీరు ఎగ్జిబిషన్కి అని అడిగితే నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఇచ్చేస్తున్నాను. అలా మీరు ఎక్కడైతే అక్కడ ఇచ్చేసుకోండి. నేను అంటే ఆప్షన్స్ చూపించడం కోసం చేస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ మీకు ప్లేసెస్ తర్వాత ఎన్ని అనేది క్లియర్గా అడుగుతుంది అనమాట. విత్ ఇన్ ద ఏరియా కూడా డిస్ట్రిక్టా స్టేటా ఏంటని అడుగుతుంది. దానికి మీ డిపెండింగ్ అపాన్ మీ యాక్టివిటీ దాన్ని బట్టి మీరు చేసేసుకొని ప్రోడక్ట్స్ అని కూడా ఫోటో తీసేసుకొని సబ్మిట్ చేయండి. ఇంతకంటే మించి అయితే ఏం లేదనమాట. అంటే డిపెండింగ్ అపాన్
ఆన్ యువర్ యాక్టివిటీ సిచ్యువేషన్ అనమాట. దాని ప్రకారంగా మీరు ఇచ్చేసుకొని చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎంఈటీసీ టెక్ మహిళా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోస్లో ఈ ఛానల్లో వస్తూ ఉంటుంది. కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచ్.